ఆర్థిక అవసరాల కోసం బ్యాంకులకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి చెందిన బ్యాంకులు ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థను నిర్వహించడంలో బ్యాంకులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కానీ ప్రపంచంలోని 10 అతిపెద్ద బ్యాంకులు ఏవో మీకు తెలుసా? కంపెనీస్ మార్కెట్ క్యాప్ .com 10 అతిపెద్ద ప్రపంచ బ్యాంకుల జాబితాను విడుదల చేసింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. జేపీ మోర్గాన్ చేజ్. అమెరికాకు చెందిన జేపీ మోర్గాన్ చేజ్ వరుసగా 2వ సంవత్సరం ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకుగా నిలిచింది. 686.13 బిలియన్ల మార్కెట్ క్యాప్తో ఇది అమెరికాలో అతిపెద్ద బ్యాంకు మాత్రమే కాదు, ప్రపంచ ఆర్థిక పరిశ్రమలో కూడా అగ్రగామిగా ఉంది. ఈ చైనీస్ బ్యాంకు ప్రపంచంలోనే 2వ అతిపెద్దది. అమెరికా లాగే చైనా కూడా ప్రపంచ బ్యాంకింగ్ చార్ట్లలో తన బలమైన స్థానాన్ని నిలుపుకుంది. ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా $320.05 బిలియన్ మార్కెట్ క్యాప్తో 2వ స్థానంలో నిలిచింది. ఈ ప్రపంచ బ్యాంకుల జాబితాలో 4 చైనా బ్యాంకులు కూడా ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ అమెరికా 68 మిలియన్లకు పైగా కస్టమర్లకు, 3 మిలియన్లకు పైగా చిన్న వ్యాపారులకు సేవలందిస్తున్న బ్యాంక్ ఆఫ్ అమెరికా ప్రపంచంలోనే 3వ అతిపెద్ద బ్యాంక్. బ్యాంక్ ఆఫ్ అమెరికా మార్కెట్ క్యాప్ $302.55 బిలియన్. చైనా వ్యవసాయ బ్యాంకు 1979లో స్థాపించబడింది. గ్రామీణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. వార్షిక ఆదాయం $40.41 బిలియన్ తో ఈ బ్యాంకు ఆసియా, పసిఫిక్, యూరప్, మధ్య ప్రాచ్యం, అమెరికాలలోకి విస్తరించింది. వెల్స్ ఫార్గో తనఖా రుణాలు, బీమా, పెట్టుబడి సేవలను అందించే వెల్స్ ఫార్గో 35 దేశాలలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ జాబితాలో ఇది 5వ స్థానంలో ఉంది. వెల్స్ ఫార్గో 70 మిలియన్లకు పైగా కస్టమర్ల నమ్మకాన్ని సంపాదించుకుంది. చైనా కన్స్ట్రక్షన్ బ్యాంక్ సిసిబి చైనాలో 2వ అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థ, ప్రపంచవ్యాప్తంగా 6వ అతిపెద్దది. దేశ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో కీలక పాత్ర పోషిస్తుంది. దీనికి 3.48 మిలియన్లకు పైగా కార్పొరేట్ క్లయింట్లున్నాయి. బ్యాంక్ ఆఫ్ చైనా. ఈ జాబితాలో బ్యాంక్ ఆఫ్ చైనా 7వ స్థానంలో ఉంది. నేడు బ్యాంక్ ఆఫ్ చైనా తన అంతర్జాతీయ కార్యకలాపాలను బీజింగ్, షాంఘై, హాంకాంగ్, న్యూయార్క్, లండన్ నుంచి నిర్వహిస్తుంది. హెచ్ఎస్బిఎస్ యునైటెడ్ కింగ్డమ్, ఒకప్పుడు హాంకాంగ్, షాంఘైలలో ప్రారంభమైన హెచ్ఎస్బిసి ఇప్పుడు యునైటెడ్ కింగ్డమ్లో ఉన్న ప్రపంచ బ్యాంకింగ్ దిగ్గజం. ఇది జాబితాలో 8వ స్థానంలో ఉంది. మోర్గాన్ స్టాన్లీ. ప్రపంచ బ్యాంకింగ్ రంగంలో మోర్గాన్ స్టాన్లీ 9వ స్థానంలో ఉంది. భారతదేశపు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రపంచవ్యాప్త బ్యాంకుగా అవతరించింది. 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా టాప్ 10 బ్యాంకులలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్థానం సంపాదించడం భారతదేశానికి గర్వకారణం. హెచ్డిఎఫ్సి లిమిటెడ్తో విలీనమైనప్పటి నుండి బ్యాంక్ బలం రెట్టింపైంది. $184.44 మిలియన్ మార్కెట్ క్యాప్తో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇప్పుడు గ్లోబల్ టాప్ 10 బ్యాంకులలో 10వ స్థానంలో ఉంది.